రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ రోజు బర్త్డే మీటింగ్ లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏలియా యెహోవా నన్ను బేతేలులోకి పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరిని బేతేలులోకి ప్రయాణము చేసిరి. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్పిన మాట ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? గురు శిష్యులు. ఒక అతని పేరు ఏం పేరు? ఏలియా. మరొక అతని పేరు ఏం పేరు? ఎలీషా. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఏమో ఈ లోకం నుండి తీసివేయబడుతున్నాడు. ఏమవుతున్నాడు అంటే చనిపోయిన అనుభవం కాదు, దేవుని దగ్గర బ్రతికున్నప్పుడే కొనిపోబడుతున్నాడు. మరొక వ్యక్తి ఏమో భూమి మీద ఉండిపోతున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, సరే మనం కొనిపోబడిన వ్యక్తి గురించి మనం చూడం, కానీ భూమి మీద ఉన్న వ్యక్తి గురించి చూద్దాం. సో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి కొరకే దేవుని నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. టైమే తక్కువ ఉంది కాబట్టి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతుండగా మీ ఆత్మ ద్వారా నడిపించమని, ఇక్కడ కూర్చుని ప్రజలకి బాబు బర్త్డే విషయం కూడా దీవించమని, మీ నడిపింపును కోరుకుని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, ఇక్కడ ఎలీషా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అతని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న బాబుకి మనం ఏం చెప్పినా అర్థం కాదు. అర్థమవుతుందా? తన బర్త్డే విషయం తనకు ఏం చెప్పినా తెలియదు. తనకు ఒకటే అర్థమైంది, కేక్ కటింగ్ చేయాలి, అది ఒకటి తప్పక ఏం అర్థం కాదు. అవునా? కేక్ కటింగ్ చేసే తప్పక ఇంకేం అర్థం కాదు. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఎలీషా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలన్నది అవసరం. మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన పిల్లలు మనం ఎలా పెంచాలి? ఎందుకంటే ఆ చిన్నవాడికి తెలీదు. ఇప్పుడు యవనస్తులకు లేదా ఇంకొద్దిగా వివాహమైన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అయితే మనం చెప్పినా అర్థం చేసుకోగలుగుతారు. కానీ చిన్నవాడికి ఏం చెప్తాం? చెప్పినా అర్థం చేసుకునే స్థితి లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. సో సహజంగా ఇక్కడ బైబిల్లో రాబడిన కొన్ని మాటలు నేను చెప్తాను, టైం లేదు కాబట్టి. మీరు కూడా మళ్ళీ ఉదయాన్నే పనులు చేసుకోవాలి, రాత్రి కూడా పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి ఉదయాన్నే లేవాలి కాబట్టి క్లుప్తంగా మీకు ఇచ్చేద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే ఎలీషా. తన జీవితం ఎలా ఉంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి తన గురించి మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, మొట్టమొదటిగా తన జీవిత చరిత్ర ఎలా ఉంది, మొట్టమొదటిగా తాను ఎటువంటి అనుభవంలో ఉంటూ వస్తున్నాడు ఎలీషా అని మనం అర్థం చేసుకుంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మీరు చదవండి. ఎలీషా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవం తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణమై చేసి. మాట్లాడుకోవద్దక్క, ఊరినే చెప్పేస్తా, తొందరగా 10 నిమిషాలు ముగిసేస్తా బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును అన్న చదవండి చాలే. సరే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సరే తన గురువు సంగతి మనకు వద్దు, ఎందుకంటే అతను పరలోక ప్రభును కొనుపోబడుతున్నాడు కాబట్టి, మరి కొనుపోబడిన అనుభవాలు ఉంటున్నాయి కాబట్టి, పూర్తి కాదు అక్కడ కొనుపోబడుతున్న అనుభవం ఉంది కాబట్టి తన గురించి వద్దు. ఈరోజు బర్త్డే కాబట్టి బాబు గురించి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని ఎలా పెంచాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? చివరిలో 2వ వచనం అంటాడు కదా, ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను. ఏమన్నాడు? నేను నిన్ను విడవను. సో ప్రతి మనిషి కూడా తన బిడ్డల్ని ఎలా పెంచాలంటే, దేవునితో సంబంధం ఉండేవారుగా, దేవునితో బంధత్వం ఉండేవారుగా, దేవునితో స్నేహం ఉండేవారుగా పెంచాలి. తాను మనల్ని విడిచిపెట్టినా పర్లేదు కానీ దేవుని విడిచిపెట్టకూడదు. చూడండి బైబిల్లో కొందరు ఉంటారు దేవుని విడిచిపెట్టిన వారు. దేవుని విడిచిపెట్టినటువంటి వారి జీవితాలు ఏమైనా దేశ దిమ్మలుగా మారిపోతున్నారు, దారుణమైన స్థితిలోకి వచ్చేస్తున్నారు, ఇంకా అనేకమైన కష్టాలు బాధల్లో తీసుకెళ్లి వారి జీవితాన్ని నష్టపరుచుకున్న వారు ఉంటారు. సో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలంటే, ప్రతి వ్యక్తి కూడా దేవునితో సావాసం కలిగి దేవునిలో ఉండేటట్టు మన బిడ్డలను పెంచాలి. మన బిడ్డల్ని మన కొరకు పెంచడం కాదు, మన బిడ్డలు మన కొరకు పెంచే అనుభవం కాదు. మన బిడ్డలు మన కొరకు పెంచితే మనం ఏమంటాం? ఒరే బూతి మాట తిట్టారు తాతను అంటాం, వాడు నిజంగానే తిడతాడు. పెద్దరిగిన తర్వాత నేను తిడతాడు. నువ్వేరే ముందు తాతనికి వెళ్ళినప్పుడు ఒక చుక్క తాగరంటావు, వాడు తాగిస్తా, వాడు రేపు పొద్దున్న తాగి నిన్నే కూడా తిడతాడు, కొడతాడు కూడా. ఉండవా?
ఎన్ని అనుభవాలు లేవు చేస్తూ ఉంటే ఇదిగో బట్టతలు కూడా వచ్చేసింది చూసి చాలా ఉంటాయి. ఎందుకంటే అనిపిస్తూ వస్తాం. చిన్నప్పుడేమో తాగరా తిట్రా తాతం తిట్రా అంటాడు, వాడు ఏదో ఒక బూతి మాట తిడతాడు. పెద్ద ఎరిగిన తర్వాత మందిరానికి వస్తారు, అన్నా మన మనోడు తిడుతున్నాడు, నా కొడుకు తిడుతున్నాడు, తాగాడని జీవితం. ఎందుకు మనం నేర్పుతుంది అది. కానీ నేర్పాల్సింది ఏంటి తెలుసా? ఒక చంటి పిల్లలకు మనం నేర్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఏం నేర్పాలి పిల్లలకంటే దేవునితో సహవాసం నేర్పాలి. ఏం నేర్పాలా? దేవునితో సహవాసం. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మందిరంలో సండే స్కూల్కి నేర్పించాలా? ఇంకా పెద్దవారు అవుతున్నాడు యవనస్తులకు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎలా వినాలో నేర్పించాలా? ఇంకా వాళ్ళు పెద్దవారు అయినప్పుడు వారు ఎలా ప్రభువులో స్థిరులుగా ఉండాలి, ఎలా మారుమూసి రక్షణ బాప్తిసం పొంది దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండాలో అలా మనం నేర్పించాలి పిల్లల్ని. కానీ మనమే సరైన అలా నేర్పించాలంటే మనం ఎలా ఉండాలా? మొదట మనం నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెబుతాం. ఒక తల్లికి ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఈ ఆడపిల్లకి ఏం రావాలి? సంబంధం కాదు, వంట రావాలి ఫస్ట్. సంబంధం తర్వాత. ఓకే, మీరు అన్నది కరెక్టే. సంబంధం కంటే ముంగట ఏమి రావాలా? వంటలు రావాలి. ఈ తల్లి వంటలు నేర్పకపోతే ఆ యొక్క పిల్ల ఏం చేసిద్ది? రేపు ఆ ఇంటికి వెళ్ళి ఏం చేసిద్ది? ఆయన చేత చేయాలి వంటలు. ఆయనకి రాకపోతే ఏమికి రాకపోతే ఇద్దరేం చేస్తారు? పని మనిషిని పెట్టుకోవాలి. ఆ స్తోమత లేకపోతే ఈయన ఉండేటప్పుడు మాడిపోయింది, ఆయన ఉండేటప్పుడు మొత్తమే పోయింది. ఇద్దరు కలిపి తిట్టుకుంటూ తింటవేక. నా కర్మ కొద్ది చేసుకున్నాను నేను, ఆయన అనుకోవటం ఏమనుకోవటం, ఆ పెట్టింది తింటవే. ఎందుకని? సరైన విధానంలో లేదు. అదే నేర్చుకుంటే, తాను ఇంటికాడ తల్లి దగ్గర నేర్చుకుంటే, తాను ఒకప్పుడు తల్లి అయినప్పుడు తన బిడ్డకు నేర్పగలదు. తానే నేర్చుకోకపోతే తన బిడ్డకి ఎలా నేర్పగలిగింది? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బిడ్డలు దేవునితో సావాసం చేయాలంటే మొదట ఎవరు నేర్చుకోవాలా? మీరు చెప్పండి. ఎవరు నేర్చుకోవాలి? మొదట మనం తల్లిదండ్రులు మనం నేర్చుకోవాలి. దేవునితో మనం ఎట్లా సావాసం కలిగి ఉండాలి, దేవుని విడిచిపెట్టకూడదంట ఏ విషయంలో కూడా. ఎవరక్క మాట్లాడుకుంటున్నారు? పోనీ మాట్లాడుతున్నారా? అక్కడ వాళ్ళ సరే. ఏమంది? అసలు విడిచిపెట్టకూడదు. మొదట మన పిల్లలకు మనం నేర్పాలంటే, మన పిల్లలకు మనం ఒక అనుభవం అయ్యా దేవునితో ఎలా సావాసం ఉండాలి నేర్పాలంటే మొదట మనం నేర్చుకుని ఉండాలి. మనం దేవునితో ఎలా ఉండాలి, దేవునితో ఎంత సావాసం కలిగి ఉండాలి. ఈ దేవునితో సావాసం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. దేవుని విడిచిపెట్టిన అనుభవం ఏంటంటే ప్రార్థన జీవితం. ఒక వ్యక్తి బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఒక స్నేహితుడు మరో స్నేహితుడు మాట్లాడినట్టు అబ్రాహాముతో మాట్లాడాడు. అక్కడ ఏముంది? అబ్రాహాము కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక ప్రార్థనా జీవితం. మానవుల్లో ఉన్న ప్రార్థనా జీవితమే దేవునితో సహవాసం. దేవునితో సహవాసాలతో బలంగా చేస్తూ వచ్చింది. సో ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, మన బిడ్డలు దేవుని విడిచిపెట్టకూడదంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలంటే మనం ఏం చేయాలా? వాళ్ళని దేవునితో సహవాసం నేర్పించాలంటే, నేను ఇంకో కోణంలో చెబుతే అర్థం చేసుకోండి, నా టైం అయిపోతుంది, తొందరగా ముగిచేస్తా. ఒక ఊర్లో ఒక గ్రామంలో ఒక తండ్రి ఉన్నాడు. డైలీ ఆ తండ్రికి ఉన్న అలవాటు ఏంటంటే, ఏడెవరైనా ఉంటే మిమ్మల్ని కాదు, పొరపాటున మిమ్మల్ని అనుకోవద్దు, నేను నాకు తెలిసింది విన్నది కన్నది అన్నట్టుగా అంటారు కదా, ఆ కోణంలో తెలిసిన వరకు నేను చెబుతున్నా. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే, రోజు ఇంటికి వెళ్తున్నాడు, డబ్బులు తీసుకుంటూ ఒక ప్రాంతంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఈ కుమారుడు రోజు చూస్తున్నాడు, మా తండ్రి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎట్టొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సరే తండ్రి చూస్తున్నాడు కదా, తండ్రిని చూస్తూ వస్తున్నాడు కుమారుడు. ఓ రోజు తండ్రితో అడుగు జాడాలని కుమారుడు కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి చేయబెట్టి నాకు ముందు అని చెప్పి అడుగుతున్నాడంట. ఏ ముందు? జ్వరం తీసుకునేది కాదు, తాగితే అందరం కొట్టే ముందు. అది అడుగుతున్నాడు. వెళ్ళి అడగంగానే ఆయన చేయి కింద ఇంకో చెయ్యాలింది. ఎవరి చెయ్య? పైన ఉన్నవాడే పై చేయి అనుకున్నాడంట. నాకింద ఎవడరా చేయబెట్టాడని. ఎవడరా పెట్టాడని వెనక తిరిగి చూస్తే ఎవడున్నాడు? కొడుకే ఉన్నాడు. అని నువ్వు వచ్చావేంటంటే, నాయన నీ అడుగు జాడల్లో నడుచుకుంటూ వచ్చా నాయన అన్నాడట. మన తెలంగాణలో అట్లా అంటారు, నాయన నీ అడుగు జాడల్లో నడుచుకుంటూ వచ్చా, అంతే కదా అనేది. అంటే నీ అడుగు జాడల్లో వచ్చాడు, నాయన నేను ఎట్టే వచ్చానంటే, నువ్వెందుకు వచ్చావంటే, నువ్వు ఎట్టెళ్తున్నావు చూసుకుని నేను కూడా అదే మార్గంలో నడుచుకుంటూ వచ్చాను అన్నట్టు. అట్లాగుండేది మన జీవితాలు. అలా ఉండకూడదు. మనం ప్రార్థనకి మన కుటుంబీకులుగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, రేపు పిల్లలు వాళ్ళు కుటుంబీకులకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దేవుని మందిరానికి వస్తారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టరు, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టదు. ఈరోజు మనం ఏమి ఎత్తుతామో రేపు అదే పంట మనకు ఉండేది. మనము చెడిపోయి ఉండి మన పిల్లలు మంచివాళ్ళుగా ఉండాలంటే ఎట్లా ఉంటారు? మనం మంచివారుగా మారి మన పిల్లలు దేవునితో సహవాసం కలిగి ఉండమంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారా? నిద్ర వస్తుందా? జోలపాటు పడినట్టుందా? లేదు. టేబుల్ లేదు, అది మీరు బతికిపోయారు. టేబుల్ ఉంటే అది వేరుగా ఉండేది. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రియులారా, మొట్టమొదటిగా దేవునితో సహవాసం మనం ఉండాలా. తర్వాత మన పిల్లలు, ఒక తెలియని పిల్లలు, చిన్న పిల్లలు, ఏమి తెలియనటువంటి వారు, ఆ పిల్లలకు మనం దేవునితో సహవాసం ఉంటే నేర్చుకుంటే తర్వాత మన పిల్లలకు మనం నేర్పించగలం. ఏం అవసరంలా,
చేవలు ఎలా వెళ్తాయి వరుసనే? చేవలు ఎలా వెళ్తున్నాయి వరుసనే? దానికి ఎవరైనా నేర్పుతారా? వాటందరికీ అవే వెళ్తూ ఉంటాయి. ఎందుకు? ముందులు వెళ్ళిన దాని ప్రకారం వెనక కూడా వెళ్తూ ఉంటాయి. సరే గొర్రెలు ఎలా వెళ్తాయి? చేవలొద్దు, గొర్రెలు ఎలా వెళ్తాయి? ముందులోకి యజమానుడు వెళ్తూ ఉంటే వెనకాల వెళ్తూ ఉంటాయి. మన పిల్లలు గొర్రెలు లాంటి వాళ్ళు. మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఎట్టు వెళ్తే అట్టు వస్తూనే ఉంటారు. సో మనం దేవునితో సావాసం కలిగి ఉంటే నేర్పిస్తే మన పిల్లలకి, మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా మన అడుగు జాడల్లో వస్తారు. నేను ఒక మాట చెబుతా చూడండి. నాకు 3 కూతుర్లు. ఒక పాపకి 1.5 సంవత్సరం, ఒక పాపకి 3 సంవత్సరాలు, ఇంకో పాపకి దరిదాపు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల పాప ప్రార్థన చేసింది అందరి కోసం. నేను చెప్పిన వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే చేసింది. 3 సంవత్సరాల పాప కూడా వచ్చినా రాపోయినా ఏసయ్య మంచోడు, ఏసయ్య మంచోడు అని ఆ నాన్న, డాడీ, మా అమ్మమ్మ అని అనేది ఆమె చివరిలో. ఆమె కూడా ప్రార్థన చేస్తుంది. వీళ్ళందరికంటే టాలెంట్ పర్సన్ ఉంది. ఎవరామె? 1.5 సంవత్సరం ఆమె. వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆమె అనేది దాని చివరిలో. ఏం చెప్పని ఆమె అనేది? ఎందుకంటుంది చెప్పండి? నేను, నా భార్య, నా 2 పిల్లలు ఒక మార్గంలో వెళ్తున్నాం కాబట్టి 3వ కూడా అదే మార్గంలో ఉంది. అదే మేమేదో తిట్టుకుంటూ కొట్టుకుంటూ బుద్ధులు తిట్టుకుంటూ ఉంటే ఏదో ఒకటి వచ్చినా తిట్టి ఆమె తిడుతూ ఉంటుంది. నేనేమంటానంటే, మనము మొదట దేవుని సన్నిధిలో దేవుని విడిచిపెట్టుకోకుండా ఉన్నప్పుడు మన బిడ్డలు దేవునితో సావాసాన్ని విడిచిపెట్టరు. ఇది మొదటి మాట. రెండోదిగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రియులారా ఇక్కడ చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చివర్లో, ఎలీషా యెహోవా జీవముతో నీ జీవంతో నేను నిన్ను విడవను చెప్పగా వారిద్దరిని బేతేలునకు ప్రయాణం చేసిరి. ఒకటి విడిచిపెట్టడం లేదు, సావాసం ఉంటున్నారు. రెండోది ఏం చేస్తున్నారు? కలిసి ప్రయాణం చేస్తున్నారంట. ఎవరు? ఎలీషా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. మన బిడ్డల్లో మనం ఎలా ఉండాలంటే, మనము ప్రయాణం చేయాలి, దేవుళ్ళలోకి మనం ప్రయాణం చేస్తూ ఉండాలా. మన బిడ్డలతో కూడా కలిసి మనం దేవుని మందిరానికి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు రేపటి దినంలో వాళ్ళ పిల్లలతో కలిసి దేవుని మందిరానికి ప్రయాణం చేస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? భార్య మందిరానికి వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మొత్తం. ఏమన్నా అంటే ఇంటికాడ ఉండాలి కదన్నా, కుక్కలు నక్కలు వస్తాయని. నేను ఏమంటారంటే, చాలా మంది ఇలా అశ్రద్ధ చేసే వాళ్ళు ఉంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోషువ గ్రంథం 24:15 వచనంలో, నేనును నా ఇంటి వారు యెహోవాను, అంటే నేను నా కుటుంబీకులు అందరం కలిపి దేవుని మందిరానికి వెళ్తామంటున్నారు. దేవుని సన్నిధిలో ఉంటానంటున్నారు. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందలేదు తెలుసా? ఎందుకు దీవెనలు పొందలేదు తెలుసా? దేవుళ్ళలోకి మన కుటుంబంతో ప్రయాణం చేయట్లా. దేవుని మందిరంలోకి మన కుటుంబంగా ప్రయాణం చేయట్లా. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం. నేను ఒక మాట అడిగితే కరెక్ట్గా చెప్పండి. ఒక చేత్తో మీరు ఎప్పుడైనా చప్పట్లు కొట్టారా? ఒక చేత్తో, అర్థం చేసుకుని మళ్ళీ అడుగుతున్నా, ఒక చేత్తో ఎప్పుడైనా చప్పట్లు కొట్టారా? మరి ఈ చేయి ఒకటేగా, మరి ఇది ఒకటేగా. దేనికి అది ఒకటి దాంతోనే కొట్టింది. సరే నేను చెప్పేది ఏంటంటే, ఒక చేత్తో చప్పట్లు అన్నవి మోగం. సరే 2 పెదాలు కలవకోకుండా మాట్లాడిన మాటలు చక్కగా ఉంటాయా? పెదాలు కలవకపోతే ఏ మాట అయినా సరే తప్పుగానే వచ్చేసింది. అంటే 2 కలవకపోతే ఏదైనా అపార్థంగానే ఉంటుంది. ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ప్రయాణం దేవుళ్ళకి నడవనప్పుడు అది కొరతగానే ఉండిపోయింది, సమృద్ధిగా ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు మనం భార్య భర్తలుగా పిల్లలుగా దేవుని మందిరానికి నడిచినప్పుడు, దేవుని సన్నిధికి ప్రయాణం చేసినప్పుడు మన పిల్లలు కూడా వారి తర్వాత వారి కుటుంబాలు కూడా ఎలా వస్తారు? అట్లాగే ప్రయాణం చేస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత దారి తప్పిపోడంట. చిన్నప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నీ పిల్లలు విడిచిపెట్టరు. నువ్వు నీ కుటుంబం కలిపి దేవుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని మందిరానికి, వాళ్ళు కూడా రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టరు, దేవుళ్ళలోనే ప్రయాణం చేస్తారు. ఈరోజు చాలా మంది చెప్తూ వస్తారు, భయ్యా నేను మందిరానికి వస్తాను, నా భర్త రాడు, తాగుబోతయ్యా అంటారు. మరి ఆయన ఎందుకు పెట్టి రాట్లా? తాగుబోతే దేవుడు విడిచిపెడుతున్నాడా? అట్లా అనుకుంటే మనకు రక్షణ వచ్చేదా? ఆయన తాగుబోతే మనలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్ని చెడ్డ ఆలోచనలు, ఎన్ని దురాలోచనలు ఉంటాయి. అవునా కదా? ఆంధ్రాలో సామెత ఉంది, తాగినోడే మంచోడు అంట, నిజాలు మాట్లాడతాడంట. ఇప్పుడు ఎవరు మంచోడు చెప్పండి? తాగినా కానీ మంచోళ్ళు ఎవరు? తాగినాడు మంచోడు. నేను నిజాలన్నీ మాట్లాడే చెప్తున్నాడు. తాగకోకుండా ఉండేవాళ్ళు మర్మాలన్నీ లోపల పెట్టుకుంటాం, ఓ టైం వచ్చినప్పుడు కుళ్ళంతా గక్కుకుంటాం. ఉపయోగం ఏముంది? సో ఇక్కడ ఏమేంటంటే, ప్రతి మనిషి కూడా దేవునిలో ప్రయాణం చేయాలి. తాను ప్రయాణం చేస్తే తన పిల్లలు కూడా ప్రయాణం చేస్తారు. నీవు నీ కుటుంబీకులు, భార్య అయినా పిల్లలైనా
ఎన్ని కష్టాలుండా, ఎన్ని శ్రమలుండా, దేవుని యొక్క సన్నిధి, పునరుద్ధానం, ప్రభు యొక్క దినం, ఆదివారం రోజు దేవుని మందిరంలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మన పిల్లలు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తారు. అప్పుడు మనం ప్రయాణం చేస్తే మనకెన్ని మేలు కలుగుతాయో మన పిల్లలకు కూడా అన్ని మేళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ బాబు కూడా వస్తాయి. ఈరోజు వచ్చాడు ప్రార్థన చేసే మందిరంలో కూడా. ఎందుకు మేలు వస్తుంది? మరి తండ్రి వచ్చాడక రాలేదు, కొద్దిగా ఆయన పనిలో ఉంటాడు. కానీ రావటం ఈ వారం కుదరపోయిన ఒక వారం రావడం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైంది? మేలు ఆశీర్వాదాలు ఉంటాయి. నేను ఒక్క మాట చెబుతా, మీరు గుర్తుపెట్టుకుని నేను ముగిచ్చేస్తున్నా. ఒక కుటుంబం ఉంది, ఒక ప్రాంతంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, కుమార్తె. 2 కుటుంబాలు అంటే 2 ఇంతే. భార్య, భర్త, భార్య, కూతురు, కొడుకే. 2 అన్నదమ్ములు, ఇద్దరు సేమ్ టు సేమ్. ఇద్దరికి చెరొక కొడుకు, చెరొక కూతురే. వారి జీవితాల్లో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆటోలు తోలుతూ ఉంటారు. సహజంగా ఆటో తోలే వాళ్ళకి ఆశ ఏంటి? ఇంకో గంట తోలితే ఇంకో రూపాయి వచ్చిందేమో, ఇంకో రూపాయి వచ్చిందేమో అని ఆలోచన ఉండేది. కానీ వారు చేసే పని ఏంటి తెలుసా? ఆదివారం రోజు 1000 రూపాయలు కిరాయి కాదు, 10,000 కిరాయి ఇచ్చిన మందిరం దాటి వెళ్ళరు ఎక్కడికి. ఆ రోజు మేము మా కుటుంబీకులుగా మందిరంలో ఉండాల్సిందే. దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరంలో కూర్చోవాలా, దేవుని వాక్యం వినాలా, ఏదన్నా భోజనం ఏదన్నా పెడితే దేవుని మందిరం తినాలా, పెట్టకపోయినా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని రావాలన్న ఆశ. నేను అనేక పర్యాలను పరీక్షించా. బ్రదర్, మరి సండే రోజు ఎవరో వస్తున్నారు కదా, కిరాయి తీసుకెళ్ళొచ్చు కదంటే, అన్నా దేవుని కంటే ఇవి గొప్పయా? 6 రోజులు నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు. 6 రోజులు దేవుడు నన్ను పోషించాడు. 6 రోజుల్లో ప్రయాణంలో తోడుకున్నాడు. ఏ అపాయం జరగకుండా కాపాడాడు. మరి 7వ రోజు దేవునిలో ఉంటే ఏం తక్కువ? నిజంగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి తెలుసా ప్రియులారా? 6 రోజులు దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు 7వ రోజు మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనపడాలి. అప్పుడు మనము మన కుటుంబాలు కనబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. 1, మనం ఏం చేయాలా? మనం దేవునితో సావాసం ఉండాలా. 2, మన పిల్లలు కూడా దేవునితో సావాసం ఎలా ఉండాలో నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలంటే మనం దేవునితో సావాసం ఉండాలి. 2, దేవునిలోకి మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేయాలంటే మొదట మన పిల్లలు ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి నడిపించబడిన అనుకుని ఉండాలి. ఇక 3వ మాట ఏంటంటే, ఈ మాట చెప్పి సాధ్యమైనంత వరకు ముగిస్తున్నారండి. రండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయెను. నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. రాయబడిన 3వ మాట ఏంటంటే, ఎలీషా అనే వ్యక్తి ఉన్నాడు. దుప్పటి తీసుకున్నాడు. ఒక నది ఉంది, ఇక్కడ మీకు ఉన్నట్టు ఒక నది ఉంది. ఆ నది దాటాలి, నీళ్లు ఫుల్గా ఉన్నాయి. తన మీద ఉన్నటువంటి దైవజనుడు, ఒక సేవకుడు యొక్క దుప్పటి తన దగ్గర ఉంది. ఆ దుప్పటి తీసుకుని ఏం చేశాడు? గట్టిగా నీళ్ళ మీద కొట్టాడు. నీళ్ళన్నీ 2 భాగాలుగా చేల్చబడి మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అతను నీళ్ళలో కొట్టింది కాదు, దుప్పటి కాదు, మనకేం కావాలా? తనలో విశ్వాసం ఉంది. ఏముంది? ఈ నీళ్లు పాయలుగా చేయబడుతున్న విశ్వాసం ఉంది. ఏ పరిస్థితి అయినా మన జీవితంలో ఉండే పాయలుగా దేవుడు దాన్ని తీసేయగలడు. దాంట్లో ఒక మార్గం చూపించగలడే మనం ఖచ్చితంగా నమ్మితే, ఇది దేవుడి వల్ల అవుతుందన్న విశ్వాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు కూర్చున్న వాళ్ళు ఎన్నో కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఎన్నో అక్కర్లు ఉండొచ్చు. ఇవన్నీ నా దేవుడు తీర్చగలడనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేవారు, ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని రావాలి. ఆయన దగ్గరికి ఒక నమ్మకంతో రావాలి. ఈరోజు నేనేమంటానంటే, విశ్వాసం అన్నది మనకు లేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఇప్పుడు చంటి పిల్లడికి విశ్వాసం గురించి చెబితే ఏమంటాడు? ఏమన్నా అర్థమైద్దా? అంకుల్ అయితే చెబుతున్నాడు అని అనుకుంటాడు, ప్రార్థనగా ఆమెను అంటాడు. నేను ఏమంటానంటే, విశ్వాసం ప్రాముఖ్యత. మనకు విశ్వాసం ఉండాలి. ఏ పనైనా దేవుడు చేయగలడు, ఇది దేవుని వల్ల అవుతుంది, నా పాపాలు దేవుడు క్షమించగలడు, నా అబద్ధాలు దేవుడు క్షమించగలడు, నా మోసాలు దేవుడు క్షమించగలడు, నా పాపం జీవితాన్ని దేవుడు మార్చగలడు, నా యొక్క మోసకరమైన జీవితాన్ని దేవుడు మార్చగలడు, నేను చెడిపోయినటువంటి నా జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చి మంచి జీవితాన్ని ఇవ్వగలడని నమ్మాలి. అందు మాత్రమే కాదు, నా ప్రతి కష్టాన్ని దేవుడు తీసేయగలడు, నా ప్రతి జీవితాన్ని దేవుడు మార్చగలడు, నా ప్రతి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయగలడని మనం గుర్తెరగాలి. ఎప్పుడైతే మొట్టమొదట దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మనలో విశ్వాసం రావాలంటే మనలో ఉన్న పాపాలు మనం ఒప్పుకోవాలి. యేసుప్రభు, ఇదిగో ఒక విషయం, నేను టీవీ చూస్తున్నాను, ఇది తప్పే, నన్ను క్షమించు. ఈ అబద్ధాలు ఆడుతున్నా, తప్పునేదే క్షమించు. ఈ మోసం చేస్తున్నా, తప్పునేదే క్షమించు. ఈ పాపం చేస్తున్నా, తప్పునేదే క్షమించు. బైబిల్లో ఒక మాట ఉంది,
మేలు చేయదలచి అది చేయకోకుండా ఆపుకోవటమే కీడు చేసినట్టు, కీడు తెచ్చుకున్నట్టే, తప్పు చేసినట్టే. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఒప్పుకోవాలని మనకు తెలుసు, ఒప్పుకోకుండా ఆపుటమే పెద్ద పాపం చేసినట్టు. ఈరోజు మనం ప్రతి మనుషుడు కూడా ఏం కావాలా? విశ్వాసంగా తన పాపాలు దేవుడు క్షమించగలడని నమ్మాలి. ఈరోజు స్థితిలో ఎలాంటి స్థితిలో ఇక్కడ కూర్చున్నా, ఎటువంటి స్థితిలో మీరుండా, యేసు ప్రభు వారు ప్రతి మనుషుడి యొక్క పాపాన్ని క్షమించగలడు. ఎంతో మంది పాపాలు క్షమించాడు, నా పాపాలు కూడా క్షమించాడు. ఇక్కడ కూర్చున్న మాలో అనేక మంది పాపాలు క్షమించాడు. ఈరోజు యేసు ప్రభు నా పాపాలు క్షమించగలడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు తన రాజ్యంలో నిన్ను ఉంచుతాడు, తన పాపాలు కూడా క్షమిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇదే వచనంలో రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఎలీషా యొక్క జీవితంలో ఒక చక్కటి అనుభవం ఉంది. ఏంటంటే ప్రార్థనా జీవితము. ఏముంది ఎలీషాలో? చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రార్థనా జీవితం ఉంది. ఏముంది? ప్రార్థన. మన పిల్లలకి మనం ఏం నేర్పాలా? మొట్టమొదటిగా ఏం నేర్పాలి మన పిల్లలకి? దేవునితో సహవాసం నేర్పాలి. రెండు, మన పిల్లలకి మనం ఏం నేర్పాలా? దేవుని మందిరానికి ప్రయాణమై దేవుని మందిరానికి వెళ్ళటం నేర్పించాలి. మూడు, మన పిల్లలకి ఏం నేర్పించాలా? విశ్వాసం ఎలా ఉండాలో, విశ్వాసం ఎలా ఉండాలన్నది నేర్పించాలి. నాలుగు, మన పిల్లలకు మనం ఏం నేర్పించాలా? ప్రార్థన జీవితాన్ని నేర్పించాలి. ఏం నేర్పించాలా? ప్రార్థన జీవితం. సో మనమే అసలు ప్రార్థన చేయటం రాకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? అసలు ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? మన అక్కర్ల కొరకు మనం దేవుని అడగటం. మనకే ప్రార్థన జీవితం రాకపోతే ఇంక దేవునికి మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? అదే చెబుతున్నా కదా, ఆవు ఒక చోట మేస్తే, గట్టు మీద మేస్తే, ఆవు గట్టు మీద వేస్తే దూడలో చేలో మేసిద్దా? అర్థం చేసుకుని నేను చెప్పింది అర్థమైంది లేదా? ఇప్పుడు సరే, ఆవు వచ్చి చేలో మేస్తుంటే దూడలు గట్టు మీద మేసిద్దా? ఎక్కడ మేసిద్ది? ఆవు ఎక్కడ మేస్తుందో దాని బిడ్డ కూడా అక్కడే మేసిద్ది. మనకు ప్రార్థనా జీవితం రాకపోతే మన పిల్లలకు కూడా ప్రార్థనా జీవితం ఉండదు. మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి? ప్రార్థన ఎందుకు? మన అక్కర్లు తీర్చుకోవడానికి, మన అవసరతల కొరకు. మనకి ఏ కష్టం ఉందా, ఏ బాధ ఉందా, ఏ అవసరం ఉందా, దేవా ఇది తీర్చని దేవుని దగ్గరికి రావటమే ప్రార్థనా జీవితం. ఈరోజు ఒక మాట చెబుతా. సపోజ్ ఈ కేక్ కావాలి, ప్రభా మాకు ఈ కేక్ కావాలి, ఇది తీర్చు. ఈ పలహారం ఉంది, దీని అక్కర్లు తీర్చు ప్రభా. ఇది నాకు ఈరోజు బట్టలు కావాలి, దాని అవసరం తీర్చు. ఈరోజు నా కుటుంబం ఇది కొనుక్కోవాలనుకున్నా, దాని అక్కర తీర్చు. అంటే ఒక అవసరత తీర్చబట్టడం కొరకు చేసే ప్రార్థన చాలా విలువైంది. సో బైబిల్లో కూడా అనేక మన విషయాలు అవసరం కొరకు ప్రార్థన చేసే అవసరం తీర్చబడ్డాయి. ఈరోజు మనమే ప్రార్థన చేయటం రాకపోతే ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేయటం వచ్చి చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమందికి? మీరు అందరూ మందిరానికి వస్తున్నారా? సరే, మందిరానికి వచ్చేవాళ్ళన్నా చేతులు ఎత్తండి. మందిరానికి ఎంతమంది వస్తున్నారు? మందిరానికి బేతేరుకి ఎంతమంది వస్తున్నారు? ఓకే. మీరు ఎంతమంది ప్రార్థన చేయటం తెలుసు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. బ్రదర్స్ చేస్తారు కదా? ఓకే, మీరు ముగ్గురు. నువ్వు కూడా చేస్తావయ్యా? ఓకే, అయితే కొద్దిగా కటింగ్ చేయించుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా సిస్టర్స్ ఎవరైనా మీరు చేస్తారమ్మా? మిగతా వాళ్ళు అందరూ మెల్లమెల్లగా ఎత్తది, రేషన్ కార్డు కోసం కాదు ఇది. అందరూ సరే ఆల్మోస్ట్ వచ్చే రాకట్టు కూడా ప్రార్థన చేస్తున్నారు. సో నువ్వే ప్రార్థన జీవితం లేకపోతే ఇంకా చేతులు అవసరం లేదు, అయిపోయి. నీకే ప్రార్థన జీవితం లేకపోతే పిల్లలకే నేర్పిస్తా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మొట్టమొదటి మనకు ప్రార్థన జీవితం ఉంటే మన పిల్లలకు ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటాం. సో అందుకే మన జీవితంలో మనం ఏం చేయాలి ప్రియులారా? కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి. ఒకటి, మన పిల్లలు దేవుని మందిరానికి మంచి సావాసం, దేవునితో సావాసం నేర్పించాలి. రెండు, దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలో నేర్పించాలి. మూడు, విశ్వాసం అన్నది నేర్పించాలి. నాలుగు, అంటే దేవుని మీద ఆధారపడతాం నేర్పించాలి. నాలుగు, ప్రార్థనా జీవితం ఏంటన్నా నేర్పించాలి. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి ఆశీర్వాదాలు ఈ చంటి బిడ్డ కూడా, వంశీకి కూడా దేవునితో సావాసం, దేవుని మందిరంలో ప్రయాణం చేయటం, దేవుని మందిరంలో ఉండటం, ఇంకా అదే రీతిలో విశ్వాసం కలిగి ఉండటం, ఒక ప్రార్థనా జీవితం కలిగి ఆ బిడ్డ ఉండినట్లు ప్రభు ఆ బిడ్డ పట్ల ఇంకొక మాట చెప్పాలి. ఎలీషా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉంటాడు. నయమాన్ అనే వ్యక్తి అనారోగ్యం ఉంటాడు. అనారోగ్యంతో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చాడు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో వెళ్ళి 7 మార్లు మునగమంటాడు. వెళ్ళి మునుగుతాడు. మునిగినప్పుడు ఏమవుతుంది? స్వస్థత వస్తుంది. ఏమొస్తుంది? స్వస్థత. అంటే అనేకులకి ఆదరణకరంగా, మార్గంగా, అనేకుల్ని దేవుళ్ళకి నడిపించేవాడుగా, అనేకులకి ఆశీర్వాదకరంగా. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి బాగాల, ఆ వ్యక్తి ఎలీషా దగ్గర రాగానే ఏమైంది? స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మన బిడ్డల్ని పెంచాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా, మనకో కాదు ఎంతో మందికి దేవుని సువార్తను ప్రకటించి, దేవుని మాటలను చెప్పి, దేవుని బిడ్డలుగా జీవించేటట్టు మన బిడ్డని మనం నేర్పించాలి. మన బిడ్డకు దేవుని మాటలు చెప్పడం నేర్పించామనుకో, అనేకులు చెబితే ఏమైంది?
ఆశీర్వాదం వచ్చింది. అట్లు ఆశీర్వాదం వచ్చినట్లు మన బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా వంశీ కూడా దేవుని సన్నిధిలో ఉంటూ, ఇంకా దేవునితో సావాసం ఉంటూ, ఇంకా మరి వంశీ కూడా ఎట్లా ఉండాలా? ఒకటి దేవునితో సావాసం ఉండాలి, రెండు ఎలా ఉండాలి అడబెట్టన్న తర్వాత చదువు. ఒకటి దేవునితో సావాసం ఉండాలి, రెండోదిగా దేవునిలో ప్రయాణం చేయాలి, మూడు ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, 4 ప్రార్థన జీవితం, 5 అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ చంటి బిడ్డ ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఉన్నట్లు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత కేక్ తెచ్చిపెట్టండి. కేక్ తెచ్చిపెట్టండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ కొందనములు చెల్లిస్తున్నాం. దేవా, మీ దాసునిలో పెట్టి మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఘనమైన తండ్రి, మరి ఏలీషా వారిద్దరి ఉన్న సంబంధం, ఏలీషా యొక్క మరి జీవితం, దేవా వారిద్దరి మధ్య ఉన్న సంబంధం జ్ఞాపకం చేశారు ప్రభా. దయగల తండ్రి, మనము తల్లిదండ్రులుగా దేవునితో సహవాసం కలిగి ఉండాలని, తల్లిదండ్రులుగా దేవుని మందిరానికి ప్రయాణం చేయాలని, తల్లిదండ్రులుగా విశ్వాసం ఉండాలని, దేవా తల్లిదండ్రులుగా ప్రార్థనా జీవితం ఉండాలని, మరియు అనేక విషయాలు మీ దాసం ద్వారా జ్ఞాపకం చేశారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన మా ప్రియ పరలోక తండ్రి, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ప్రభా ఆ విధంగా ఉండినట్లు ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు రాజన్న విశ్రాంతి అక్కని బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రేమించిన కుమారుడు వంశీని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. దయగల తండ్రి, వంశీ జీవితంలో దేవా మీరు తను కాపాడని కొందరు తెలుస్తున్నాం. నూతన సంవత్సరంలో ఈ యొక్క బర్త్డే సందర్భంలో తన సంతోషంలో మేమందరం సంతోషించి ధనత ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ప్రభా వీరందరి హృదయాలు ముద్రించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరువచ్చిన వారందరికీ, రాజన్న విశ్రాంతి అక్క, అదేవిధంగా వంశీకిని, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. అట్లే కూర్చోండి. రమేష్ అన్న కేక్ కొరకు ప్రార్థన చేద్దురండి. అది ఎవరైనా తీయండి పిల్లలు, అది తీయండి, ఆ బాక్స్ తీయండి. రండి. జోసఫ్ రండి, మొత్తం తీయండి, అట్ట తీయండి అన్న, అట్ట తీసేయండి. ప్రియా పల్లకును మా తండ్రి, గొప్ప దేవ, ప్రార్థనమ్మా. సర్వలోకాన్ని సర్వ సృష్టికర్త, భూమి పట్టదాని దేవ, నీకే వందనాలు. మా ప్రభా నాయన, వాక్యం విన్నా నాయన, మా ప్రభా నాయన, గొప్ప దేవ నాయన, ఆ వాక్యం నాయన దీవించమని మా ప్రభా, వాక్యాన్ని నాయన మా ప్రభా వాళ్ళ హృదయాల్లో ముద్రించి నాయన మా ప్రభా, యేసు ప్రభు లోకరక్షకుడు నిర్ణయిత సహాయం చేయనైనా. బాబు పేరు వంశీ నాయన, మా ప్రభా నాయన పుట్టినరోజు నాయన మా ప్రభా నాయన ఈ కేకును దీవించమని, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని నీ ఘనమైన పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున పేరట అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. సరే, అది వెలిగిస్తారా బాబు? వెలిగి డైరెక్ట్ ఆగు. కాబట్టిగా అది వెలిగించు, అయిపోయింది. అమ్మట వచ్చేసి పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. అది ఆరదు.
to you. Happy birthday to dear Vamshi. Happy birthday to you. తీసుకుంటాడు ఆగాగు అంకుల్ తీసుకుంటాడు. అటు ఉండన్న, అటు నుంచి పెట్టు. చూసుకో తక్కువ పెట్టేసి అదే తీసుకో అమ్మా. అక్కడ చూడాల వాళ్ళు ఫోటోలు తీస్తారు. కొంచెం తినాల్సింది కేక్ మొత్తం తినేసావు. మీరు పెట్టి నాకు కూడా ఉండదు. మీరు పెట్టేసి నాకు కొద్దిగా ఇస్తే తిను అంతే. అట్లాంటిది ఓకే పెద్దగుందా ఇదో దానికి అవ్వదు. నుంచో. హ్యాపీ బర్త్డే. ఓకేనా? బయటకు వచ్చేస్తుందా బడు? కొట్టేస్తాడా? రండి అన్న, మీరు కొట్టండి. ఇద్దరు అటు ఇటు నుంచి పెట్టేసాడు ఒకసారి. అటుపక్క ఇటుపక్క నుంచి పెట్టేసాడు సరిపోయింది. ఇక మన బాక్స్ మనం తీసేద్దాం. అదే ఇంకోటి ఉంది, అది కూడా తీసుకుని మహిళ